హలో సాయి బంధు. మనం షిరిడి సాయి సేవా సూత్రంలో మొదటి దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఎవరెవరు భక్తులు ఎన్ని జన్మల సంబంధం లేదా ఎన్ని సంవత్సరాల సంబంధం సాయితో కలిగి ఉన్నారో మనం చూసాము. ఇంకా వారిలో టిఏ కార్లిక్ అనే ఆయన 2000 సంవత్సరాల సంబంధం కలిగి ఉన్నారు. అలాగే ఉపాసిని బాబా 7 జన్మల సంబంధం కలిగి ఉన్నారు. సో మనము ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ జన్మలో మనం ఊరికినే షిరిడి సాయి భక్తులం కానీ శిష్యులం కానీ కాలేదన్నమాట. ఎందుకు అలా ఎన్నో జన్మల నుంచి ఆయనకి సేవ చేయడం వల్ల ఆయనతో సంబంధం ఉండడం వల్లనే మనం ఈ జన్మలో కూడా ఆయనకి భక్తులము శిష్యులము అయ్యాం. సో మనం మెయిన్గా ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటి, మనకి సాయి ఎందుకు అని. ఇప్పుడు మనకి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వస్తే ఏంటి, మందును సేవించాలి. మందు సేవించకుండా మనకి నయం కాదు. సో అలానే మన మనసు మనకి అనేక దుఃఖాలను బాధలను కలిగిస్తుంది కదా. వాటి నుంచి బయటపడాలి అంటే మనకి దానికి మందు ఏంటంటే గురువే మందు అనమాట. అంటే ఏంటి, మనం గురు సేవ చేయాలి, గురువుని ఆరాధించాలి, ప్రేమించాలి. సో ఇవన్నీ చేయటం వల్ల మనం మనసు కలిగించే దుఃఖం నుంచి విడిపడవచ్చు. సో మనోనాశనం కోసం మనకి ఏం కావాలి, గురుసేవ చేయాలన్నమాట. సో రోగాన్ని సృష్టించిన భగవంతుడు దానికి ఔషధాన్ని ఎలాగ సృష్టించాడో, మనసును సృష్టించిన భగవంతుడు ఆ మనసు వల్ల పడే మన వ్యాధుల్ని నుంచి బయటపడటానికి గురువు ఒక అద్భుతమైన అమోఘమైన శక్తి అని మనం తెలుసుకోవాలి. సో మనకి అనేక పురాణాలు ఉన్నాయి కదా. అందులో బ్రహ్మాండ పురాణం ఏం చెప్తుందంటే తచ్చోదయతి శాస్త్ర పురాణమారేల దాహక తతః పరతరో దేవ కొన్యోస్తి జగతీతలే. దీనికి మనం మీనింగ్ చూస్తే కనుక ఏం చేస్తాము, శాస్త్రాల్లో, పురాణాల్లో, వచనాల్లో వీటన్నిటిలో నుంచి మనకి అనేక రకాలుగా బోధిస్తూ జ్ఞానాన్ని మనకి ప్రసాదించి మన మనసులో గల చెడ్డతనాన్ని పోగొట్టేవారు ఎవరున్నారంటే గురువు మాత్రమే ఉన్నారు. గురువుని మించిన వాళ్ళు ఎవరు అలా చేయలేరని దీని అర్థం అన్నమాట. సో మరి మనసుని ఎందుకు మనం నాశనం చేయాలి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, దుఃఖానికి కారణం కూడా మనసే, మన కోరికలకి కారణం మనసే. అందుకని మనం మనసుని కనుక నాశనం చేస్తే మనం శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. సో భగవంతుడికి మనిషికి అడ్డుగోడగా ఉన్న ఒక తెర ఏంటంటే మనిషి అన్నమాట. అలానే గురువుకి శిష్యునికి కూడా అడ్డుగా ఉన్న తెర కూడా ఏంటి, మనసు. సో మనం నిరంతర ప్రయత్నంతో మనసుని నాశనం చేసే విషయాలను తెలుసుకొని ఆ రకంగా మనం ఫాలో కావాలి. సో యోగ ఉపనిషత్తులు ఉన్నాయి కదా, అందులో యోగ శిఖోపనిషత్తు కూడా ఇదే చెప్తుంది. ఏంటంటే ఏం చెప్తుందంటే చిత్తం చలిస్తే సంసారము, అదే కనుక చిత్తం స్థిరంగా ఉంటే అదే మోక్షం అని అది చెప్తుంది. సో అంటే ఏంటి, ఉత్తమ జ్ఞానం చేత మనం చిత్తముని అంటే మనస్సుని స్థిరంగా నిలిపితే అప్పుడు విషసుఖాలన్నిటి నుంచి మనం బయటపడి మనసు నశిస్తుంది. సో ఎప్పుడైతే మనసు నశిస్తుందో అప్పుడు మనం పరమాత్మలో లయమవుతాము అన్నమాట. అప్పుడు శాశ్వత ఆనందం కలుగుతుంది. అలానే వేమన కూడా ఏం చెప్తారంటే మనసులోని పుట్టే మాయ సంసారము మనసు నిలిపెనేని మరితాన బ్రహ్మము అని చెప్తాడంటే ఈ మాయ సంసారం అనేది మన మనసులోనే పుట్టిందనమాట. ఎప్పుడైతే మనసుని మనం నిలకడగా నిలుపుతామో అప్పుడు సంసారం నుంచి కలిగే బాధను మనము తొలగించుకోవచ్చని చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసినా మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటి, మనోనాశనం. మనోనాశనానికి మందు గురుసేవ అని మనం తెలుసుకుంటున్నాం. శారదామాత చెప్పిన ఒక విషయాన్ని నేను యథాతథంగా చదువుతాను. అదేంటంటే ఎన్నో నియమ నిష్టలను గూర్చి ఏకరువు పెట్టవచ్చు, కానీ వీటన్నింటినీ పక్కన ఉంచితే మనిషి భగవదానుభూతిని కలిగించేది ఒకటి ఉన్నది. అదే భగవంతుని కృప. అది మాత్రం దక్కితే ఏది ఎప్పుడైనా జరగవచ్చు. అవసరమైనది భగవంతుని కృపా కటాక్షం మాత్రమే. అందుకోసమే ప్రార్థించాలి. ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే మనకి ఎన్నో కర్మలు ఉంటాయి. ఆ కర్మలు ఎందుకు వస్తాయి అంటే ప్రారంధం వల్ల కర్మలు వస్తాయి. సో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే ఆయన అనుగ్రహం వల్ల ఆయన కనుక సంకల్పిస్తే మనం ప్రారంధ కర్మని అనుభవించే కాల వ్యవధిని ఆయన తగ్గిస్తారు.
సో సత్వరమే భగవత్ అనుభూతిని మనకి ప్రసాదిస్తాడనమాట. సో గురుసేవ చేయడం వల్ల మనకి ఇవన్నీ కలుగుతాయి. గురువుని గాఢంగా ప్రేమించడం వల్ల, దివ్య ప్రేమ వల్ల మనకి మనోనాశనం అనేది కలుగుతుంది. ప్రారబ్ధ కర్మల నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట. సో ఇంకా అదే మనకి సాయి సచ్చరిత్రలో అలాంటి వాటిలో కనుక చూస్తే మనకి హేమద్ పంత్ ఒక విషయం చెప్తారు. అదేంటంటే గురువు నుండే బ్రహ్మంలోని బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. అనన్య శరణాగతితో పంచప్రాణాలను గురువు పాదాల్లో సమర్పించాలి. నీ చిత్తముతో నిరంతరం సాయి చింతనం చేయు, నీ సంసార బంధం తెగిపోతుంది. సద్గురువుకు నీవు తను మన ధనములను సర్వస్వాన్ని సమర్పించు, నీ ఆయువునంతా గురుసేవలో వినియోగించు అని చెప్పారనమాట. సో నిరంతరం మనం గురువు చింతనలో, గురు సేవలో, గురు ప్రేమలో ఉండాలని హేమద్ పంత్ చెప్తున్నారు. అలానే పురాణాల్లో మనకి బ్రహ్మాండ పురాణం అనేది ఒకటి ఉంది. సో ఈ బ్రహ్మాండ పురాణం ఏం చెప్తుందంటే, నేను గురువు సేవ చేత సంతోషించినట్లు తపస్సు చేత కానీ, కర్మల చేత కానీ, సంతతి చేత కానీ, యజ్ఞయాగాల చేత కానీ దేని చేత సంతోషించను అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అంటే ఏంటి, అన్నిటికంటే గురుసేవయే ముఖ్యమని ఈ పురాణం కూడా మనకి బోధిస్తూ ఉందన్నమాట.